దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు ఇది. నాకు తెలిసి ఇప్పటి వరకు మన దేశంలో జరిగిన అతి తీవ్రమైన ఘోరాలు ఏవైతే ఉంటాయో దాంట్లో టాప్ ప్లేస్ లో ఇది ఉంటుందని తెలుసుకోవచ్చు. ధర్మస్థలి ఏదైతే ఉందో దాని మీద వస్తున్న ఆరోపణలు కానివ్వండి, అఫ్ కోర్స్ ఆ శానిటైజేషన్ చేసే ఆ కార్మికుడు చెప్పినటువంటి డీటెయిల్సే కావచ్చు, ఆయన చూపిస్తున్న ఫొటోసే కావచ్చు, అసలు ఇదంతా ఏంటో అందరూ కూడా దీని మీద చాలా వీడియోలు చేస్తున్నారు. గతంలో కూడా కొంతమంది మేము వీడియోలు చేస్తే తీయించేశారని కూడా ఆరోపించారు. అండ్ ఇప్పటి వరకు సిట్ ఎందుకు వేయలేదు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, అసలు ఇప్పటి వరకు అయితే ఒక్కొక్కరు బాధితులు వస్తున్నారు, ఒక్కొక్కరుగా నాది నాది మా అమ్మాయి అని చెప్పేసి. ఇలా ఇంకెంతమంది వస్తారు? అతను చెప్పిన కౌంట్ కరెక్టేనా? నిజంగా 500 మందికి పైగా చిన్నపిల్లల్ని, అదిలోనూ ఆడపిల్లల్ని చంపేశారా? ఈ విషయాలన్నీ మాట్లాడతాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంకూ కరుణమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. ధర్మస్థలి మీద వచ్చిన ఆరోపణ ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే. చాలా మందికి తెలియని కొత్త విషయాలు చెప్తాము. ఫస్ట్ వచ్చిన ఆరోపణ ఏంటి? నేను అక్కడ పనిచేశాను గత కొంతకాలంగా, నా చేత శవాలను పూడ్చే డ్యూటీ ఇచ్చారు. నెక్స్ట్ పూడుస్తున్న కొద్దీ వాటిని హత్య చేసినట్లుగా నాకు అనిపించింది. నేను ఇలాంటి పాప పనులు చేయనండి అని ఎదురు తిరిగాను. చేయకపోతే ముక్కలు నరికేస్తా, చంపేస్తా అని బెదిరించారు, బలవంతంగా చేయించారు. ఒకానొక సీజన్ లో వాళ్ళ ఇంట్లో కూడా ఒక అమ్మాయికి ఇదే సిచ్యువేషన్ జరిగితే ఆ తల్లులు కూడా ఆ రోజు అలాగే బాధపడి ఉంటారు కదా అన్న ఒక గిల్ట్ వచ్చింది. దాని వల్ల కొంతకాలం ఎవరికి కనబడకుండా పోయాడు. కుటుంబంతో బిక్కుమంటే ఎవడొచ్చి ఎటు నుంచి వచ్చి పొడుస్తాడో అని. ఒక రోజు ఏదో ఒక ధైర్యము, ఏమొచ్చిందో తెలియదు, ఏ శక్తి వచ్చిందో తెలియదు, అలా ఒళ్ళంతా మాస్క్ వేసుకొని కట్టుదిట్టంగా ఇటో నలుగురు అటో నలుగురిని పెట్టుకొని కోర్టుకు దాకా వెళ్ళి ఇదిగోండి అని సబ్మిట్ చేశాడు. ఇంతవరకు జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చేసి విషయాలు ఏంటంటే, అది అందరికి తెలిసిందే కదా, పూర్తి చేసిన శవాలకి కళ్ళు లేవు, కిడ్నీలు లేవు. అంటే వ్యాపార రంగంలో మనిషి శరీరానికి ఉన్నటువంటి డిమాండ్ ఏ పార్ట్లకైతే ఉంటుందో ఆయా అవయవాలు లేవు. అంటే ఒకటి, దారుణంగా హింసించబడ్డారు, దారుణంగా రేప్ చేయబడ్డారు, రేప్ చేసి చంపబడ్డారు, మొహాలు తెలియకుండా యాసిడ్లు పోయబడ్డారు, ఇది వీవిడే అని తెలియకుండా. ఆ తర్వాత ఎలాగూ చంపి పూడ్చే పనే కదా, కొత్త థాట్. దీంట్లో కూడా మనం ఒక వ్యాపారం ఎందుకు చేసుకోవద్దు అని చెప్పేసి ఆ పార్ట్ ఈ పార్ట్ కట్ చేసి మిగిలిందిగా పోయి అక్కడ తగిలి పూడ్చేయి అని చెప్పి నేత్రావతి ఒడ్డున ఈయనకి ఇచ్చేసారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ వింటుంటే ఒక రకంగా ఉంది. ఫస్ట్ ఒకటి, అసలు ధర్మస్థలి అంటే ఏంటి, అన్ని గుళ్ళకి ఇది ఎందుకు డిఫరెంట్ గా ఉంది, ఆ తర్వాత అక్కడికి వెళ్తే మనకి ఏం వస్తుంది, ఈ అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారు, అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ 2 అంశాలు చెప్పుకోవాలి. ఒకటి, సంతానలేమితో బాధపడేవారు, అలాగే పుట్టిన సంతానానికి అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, అలాగే ఏవైనా గ్రహ దోషాలతోటి బాధపడి పెళ్ళిళ్ళు పేరంటాలు కాని వాళ్ళు, వీళ్ళు కాకుండా జనరల్ గా మంజునాథుడి మీద, అంటే సాక్షాత్తు ఆ ఈశ్వరుడితో సమానము కాబట్టి ఆయన పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతోటి వెళ్ళే ఆధ్యాత్మిక భావనలు ఉన్న భక్తులు, ఇలాగా అనేక భావనలతోటి ఆ దేవాలయాన్ని దర్శించే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైతేనేమి లక్షల్లో వెళ్ళి దర్శిస్తూ ఉంటారు. అంతేకాదు, దేశ విదేశాల నుంచి ఎవరైనా మన భారతదేశం దర్శించడానికి వచ్చినప్పుడు కూడా ఈ కర్ణాటకలో ఉన్న అన్ని పుణ్యస్థలాలు చూసుకొని చివరికి గోవాకి చేరుకుంటారు. ఓకే, ఆ రూట్ ఉంది కదా. గోకర్ణ కూడా కంప్లీట్ అయ్యాక మురుడేశ్వరు, గోకర్ణం అయిన తర్వాత అక్కడి నుంచి 100 కిలోమీటర్లు గోవా మాక్సిమం. సో అక్కడికి వెళ్తారు అన్నమాట. అంటే భక్తి ఇది ఇవన్నీ అయిపోయాక రిలాక్స్ అవడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. అలా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి అనేటువంటి అంశము ఆ దేవాలయాల్లో పనిచేస్తున్న ఒక స్కావెంజర్, ఎవరైతే పారిశుద్ధ కార్మికుడు ఉన్నాడో అతని ద్వారా
జూలై 11వ తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వబట్టి ప్రజలకి ఈ విషయము వెలుగులోకి వచ్చింది. యాక్చువల్గా మనము ఆలోచిస్తే గత సంవత్సరము ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో ఏదైతే దారుణాతి దారుణం జరిగిందో ఇంచుమించు అటువంటి కార్యక్రమమే ఇక్కడ కూడా జరుగుతోంది గత 20 ఏళ్ళుగా. అప్పుడు అక్కడైతే కౌంట్ తెలియలేదు, ఇక్కడేమో ఇతను చెప్పాడు. ఎందుకంటే ఇతనికి ఆ పాపంలో భాగము ఎంతవరకు అంటే ఆ శవాల్ని పూడ్చిపెట్టడం వరకు ఇతనికి భాగస్వామ్యము ఇచ్చారు. ఆ పాపంలో ఇతనికి భాగస్వామ్యము ఎంతవరకు అంటే ఆ శవాల్ని పూడ్చిపెట్టే ఉద్యోగము ఇతనికి ఉద్యోగంలో భాగములాగా అటాస్టెడ్ చేశారు. ఈయన ఒక్కడే ఉన్నాడమ్మా అక్కడ పారిశుద్ధం అంటే చాలా మంది చేస్తారు, చాలా మంది ఉంటారు, కానీ విశ్వాస పాత్రలు ఒకళ్ళు ఇద్దరు ఉంటారండి. వాళ్ళని చంపి కొట్టి కోసినా సరే వాస్తవాలు బయటికి చెప్పరు. డబ్బుకి లోబడి కొంతమంది పరిస్థితుల ప్రాబల్యం వల్ల, లేదా వాళ్ళు కొంచెము చెప్పిన మాట వినే మనుషులు, భయస్థులు, భయపెడితే భయపడేవాళ్ళు, తర్వాత యజమాని పట్ల విశ్వాసము కలిగి ఉండేటువంటి వాళ్ళు ఎన్నుకుంటారు. వీడైతే కరెక్ట్. ఈ సెలక్షన్ కమిటీ కూడా ఉంటుంది. ఇంత పెద్ద రాకెట్ నడిపేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కదా వాళ్ళకి. సో వాళ్ళ సీక్రెట్ ని తన సీక్రెట్ లాగా భావించి మెయింటైన్ చేయగలిగే మెంటాలిటీ ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకుంటారు. అటువంటి వాళ్ళకి వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారు. అంతేకాదు ధనాశ చూపిస్తారు. వీటన్నిటికంటే హైయెస్ట్ థింగ్ ఏంటంటే, అరే ఒకసారి రావడమే కానీ వెనక్కి తిరిగి వెళ్ళడం ఉండదు. వెళ్ళడం అంటే పైకే, నువ్వు ఏమన్నా తేడాగా బిహేవ్ చేస్తే నిన్ను కూడా ఇందులో ఒకటి శవంగా మార్చేస్తాము, నిన్నే కాదు నీ కుటుంబాన్ని మొత్తం ఫ్యామిలీని ఆనవాళ్ళు లేకుండా చేస్తాము అని బెదిరిస్తారు కూడా. సో అటువంటి బెదిరింపులు కూడా ఇతను అనుభవించాను అని పోలీసులకి చెప్పాట. అయితే ఇటువంటి కార్యక్రమాలకి ఎందుకు పూనుకుంటారు అంటే, ఇతర దేశాలతోటి మన దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని అలాగే ఆశపరుల్ని అడ్డం పెట్టుకొని ఒక రకమైన అవయవ వ్యాపారాలు చేసేటువంటి గ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా పకడ్బందీగా ఉండే ప్రదేశాలు ఏమిటి అనేది ప్లాన్ చేసుకొని ఈ వ్యాపారాన్ని మొదలు పెడతారు. ముందు కామవాంఛలు తీర్చుకోవడంతో స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళు ఎక్కడన్నా చెబుతారేమో అని చెప్పి వాళ్ళని చంపడం స్టార్ట్ అయింది. చంపడం మొదలైన తర్వాత ఊరికే ఎలాగూ పాతరేస్తున్నాం కదా, ఈ కూడా అమ్ముకోవచ్చు కదా అని మళ్ళీ స్టార్ట్ అయింది. వాళ్ళకి కావాల్సింది మెయిన్ గా శరీరంలోని విలువైన అవయవాలు, కిడ్నీలు, కళ్ళు, లివరు. కిడ్నీలు ఎక్స్పెన్సివ్. నిన్న ఫిష్ వెంకటకి 50 లక్షలు అంటే అంత మార్కెట్ లో. లివర్ కూడా ఇంచుమించు 40,000 to 65,000 ఉంటుందండి. సేమ్ మందు తాగి పాడే వాళ్ళకి రీప్లేస్మెంట్ ఇస్తారా? మందేకలో కొంతమంది అనారోగ్యము ఉంటుంది హెరిడిటరీగా, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ మూడు ముఖ్యంగా. అలాగే కొంతమందిలో ఏ అనారోగ్యాలు లేకపోతే చక్కగా గుండె కూడా తీసేసుకుంటారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా డబ్బులు వస్తాయి. గుండె ఇవ్వరు కదా, ఆ బ్లడ్ గ్రూప్ ఉన్నది. సో ఇలాగ ముఖ్యమైనవి ఒక 5 భాగాలు, అవి తీసుకోవడము ఇతర దేశాలకి, లేదా ఈ దేశంలోనే, లేదా వాళ్ళు ఆ వ్యాపారము నీడీ పీపుల్ కి మాట్లాడుకొని ఎక్కువ ధనానికి సప్లై చేస్తూ ఉంటారు. వేరే దేశాలకు కూడా ఎక్కడికైనా సప్లై చేస్తారు. అయితే ఈ వ్యాపారము చట్టబద్ధంగా లేదు కాబట్టి, అన్యాయం కాబట్టి, చట్టబద్ధంగా జరిగేటువంటివి విధి విధానం వేరేగా ఉంటుందండి. అలా కూడా దొరుకుతాయి కదా కిడ్నీలు, అవన్నీ అవి వేరుగా ఉంటుంది. అవి స్వచ్ఛందంగా కొంతమంది వాళ్ళ యొక్క మరణానంతరము వాళ్ళ అవయవాల్ని డొనేట్ చేస్తారు. అటువంటి వారి అవయవాల్ని ప్రభుత్వంలో భద్రపరిచి నీడీ పీపుల్కి సప్లై చేస్తారు. ఇది కొంతకాలంగా జరుగుతోంది.
అయితే ఈ రీప్లేస్మెంట్ ఉన్న శరీర అవయవాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి బాగా తెలుసుకుని వాటిని అవసరమైన వాళ్ళకి అమ్ముకుంటే లక్షల్లో కోట్లలో ధనము ఆర్జించవచ్చు అనే దుర్బుద్ధి ఎవరికైతే కలుగుతుందో అటువంటి దుర్మార్గులు ఇటువంటి వ్యాపారానికి ముందుకొస్తారు. అయితే ఈ వ్యాపారం చేయడానికి ముందు కావాల్సింది వాళ్ళకి ఫస్ట్ ఎవరికి దొరకని ఒక మంచి అనుమానం రాని ప్రెమిసెస్. అందుకే ఆర్జేకర్ మెడికల్ కాలేజీ, అది మెడికల్ కాలేజీ హాస్పిటల్ గవర్నమెంట్ది పైగా, అక్కడ ఎవరికి డౌట్ రాదు. అందుకని అక్కడ ఆ నేరాలు చేసిన వాళ్ళు ఆ స్థలాన్ని ఎన్నుకున్నారు. అలాగే ఇక్కడ పరమ పవిత్రమైన మంజునాథుడి దేవాలయము, అలాగే గోమటేశ్వరాలయము ఉన్నటువంటి ధర్మస్థలము, అనేక ఎకరాల స్థలము, ఆ స్థలానికి చేరువలో అతి చేరువలో ఉన్నటువంటి నది, ఆ నదీ తీర ప్రాంతం అంతా కూడా ఈ శవాల్ని పాతిపెట్టడం జరిగింది అని అతను చెప్తున్నాడు. ఏది ఏమైతేనేమి త్వరగా డీకంపోజ్ అవుతాయి. మనము మానవులుగా ఎవ్వరూ కూడా ఇటువంటి దుశ్చర్యల్ని సహించరు. ఎవరైనా ఖండిస్తారు. అన్నం తినేవాళ్ళు ఎవరైనా సరే ఖండిస్తారు, రొట్టెలు తినేవాళ్ళు కూడా ఖండిస్తారు. అంటే నేను అన్నం తిన్నో అంటారు కొంతమంది ఎవరు, అందుకని చెప్తున్నాను. ఏమైనా అంటే మనిషి జన్మెత్తిన వాడు ఎవడైనా సరే ఖండించవలసిన అంశం ఇది. సాటి ప్రాణుల్ని ప్రాణం ఉండగా తీసుకువెళ్ళిపోయి వాళ్ళకి మత్తుమంది ఇచ్చి తీసుకువెళ్ళిపోయి, ముఖ్యంగా స్త్రీలనే ఎందుకు ఎన్నుకున్నారు అని అంటే కామవాంఛలకు తీర్చుకోవడానికి. ఎలాగా ఈ భాగాలు తీసుకుంటాం కాబట్టి తీసుకునే ముందు వాళ్ళ నీచ కోరికలు కూడా తీర్చుకోవడానికి, శారీరక వాంఛలు తీర్చుకోవాలనే దుష్టమైన ఆలోచనలతోటి, అందులో ఎవరికి ప్రపంచానికి చెప్పడానికి వీలు లేకుండా ఉండడానికి 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పసిబిడ్డల దగ్గర నుంచి ఇంకా వయసుతో నిమిత్తం లేదు, ఆరోగ్యంగా ఉండే స్త్రీలని మధ్య వయస్కురాల వరకు ఎన్నుకొని వీళ్ళు వాళ్ళని తీసుకుపోయి, ఏంది తీసుకెళ్ళడం చాలా ఈజీ, ఏ పెప్పర్ స్ప్రేనో ఏదో కొట్టేస్తే కళ్ళు తిరిగి పడిపోతారు, లేదా ఏ ప్రసాదంలోనో ఇంత మందు కలిపి ఇచ్చేస్తే, తీర్థంలోనో అక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తారు కదా, అక్కడ అమ్ముతారు కూడా బయట. పూజ చేసినప్పుడు, విశేషమైన పూజలు చేసినప్పుడు అందరూ వెళ్ళలేదు కదా, ఆ పూజల తాలూకు తీర్థ ప్రసాదాలు అక్కడ స్టాల్స్ లో అమ్ముతారు. అక్కడ కూడా కొనుక్కుంటారు కొంతమంది పాపం. అవి ఇంటికి వెళ్ళేదాకా ఉంటే పాడైపోతాయని అక్కడే తినేవాళ్ళు ఉంటారు. వీళ్ళు కాపు కాస్తారు, వాళ్ళని తీసుకెళ్ళిపోతారండి. తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి వాళ్ళని ఫస్ట్ కావలసినటువంటి కోరికలన్నీ తీర్చేసుకొని శరీరం మీద, తర్వాత మత్తు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన శరీర అవయవాల్ని తీసేసుకొని చంపేసి, తీసేస్తే చచ్చిపోతారు కదా ఆటోమేటిక్గా. అప్పుడు శవాల్ని ఇంకా ఏం చేస్తారు, ఎక్కువ గంటలు అట్టే పెట్టుకోరు, వితిన్ అవర్స్ 24 అవర్స్ లోపల శవాన్ని ఖననం చేయడము, పూడ్చిపెట్టడము, కాల్చేయడము, ఏదో ఒకటి చేసేయాలి. అటువంటి పనికి విశ్వాస పాత్రులుగా ఉన్న యజమానికి అటువంటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ చేత ఈ కార్యక్రమం చేయిస్తారు. ఇతను ఒక్కడితో అయ్యే పని కాదు ఇది, కొంతమంది ఉంటారు అందులో. ఒకడు బయటికి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, కారణం ఏమిటి, వాడు ప్రాణభీతితోనే కదా వాళ్ళు భయపెడితే అక్కడి నుంచి పారిపోయాడు, మరి ఎలా వచ్చాడు ఇప్పుడు అనే కోణంలో ఆలోచిస్తే అతను చెబుతున్న అంశాలు అని బయటకు వచ్చిన విషయాలు నేను చెప్తున్నాను. ఎందుకంటే అంతకు మించి మనకి వివరాలు తెలియదు కదా. అతను ఏం చెప్తున్నాడంటే, 12 ఏళ్ల ఒక పాపని, స్కూల్కి వెళ్ళే ఒక పాపని ఈ విధంగా దారుణంగా రేప్ చేసి ఆవిడ శరీర అవయవాలన్నీ తీసేసుకున్నారు. ఆ పాపది స్కూల్ బ్యాగ్ తో సహా పూడ్చారు. ఆ పాపని పూడ్చిపెట్టేటప్పుడు స్కూల్ బ్యాగ్ కూడా ఇచ్చారట. ఇది కూడా కానిచ్చేసేయాలి. ఏ స్కూల్లో తెలిసిపోద్దిగా, అప్పుడు ఏ పాపో తెలిసిపోతుంది. సో ఆ సందర్భంగా ఇతను ఇంటికి వెళితే తరచూ
ఆమ్, ఎంత అతను అవి మర్చిపోవడానికి తాగుడు తాగినా, మత్తు మందులు వేసుకున్నా, డ్రగ్స్ తీసుకున్నా, ఏం చేసినా కూడా అతనికి కొద్దో గొప్ప ఏదో ఒక సమయంలో స్పృహలో ఉంటాడు కదా. ఆ ఉన్నప్పుడు వాడికి నిద్రాహారాలు రావట్లేదు, నిద్ర పట్టట్లా, ఆహారం సాధించట్లా. మరి రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చూస్తేనే వారం రోజులు వెంటాడుద్ది. ఆ, ఈ రోజుకు ఒక శవాన్ని పూర్తి చేస్తుంటే పైగా లెక్క కూడా చెప్తున్నారు, వందలాది శవాలు అని. ఎలా కొంతమంది 100 అంటున్నారు, కొంతమంది 300, ఎవరికి నచ్చిన ఫిగర్ వాళ్ళు రాస్తున్నారు. బట్ వందల సంఖ్యలో ఉన్నాయి అని అతను చెప్తున్నాడు. అయితే వాటన్నిటి యొక్క ఆత్మలకి దహన సంస్కారాలు అనేటువంటివి ఏవీ లేవు. అవును. కేవలము పూడ్చిపెట్టడము లేదా కాల్చేయడము. కాల్చే అంత వ్యవధి లేకపోతే పూడ్చిపెట్టడము. పూడ్చిపెడితే తేడాలు వస్తాయి అనుకుంటే కాల్చేయడము. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అది ఇంకా బయటికి రావాలి పూర్తి న్యూస్, ఏది చేశాడు అనేది. ఎప్పుడైతే ఒక జీవికి, ముఖ్యంగా మానవాక ఆకృతిలో పుట్టినటువంటి జీవికి మన కర్మ సిద్ధాంతం ప్రకారము మరణానంతరము శ్రాద్ధ కర్మలు కనుక చెయ్యకపోతే ఆ సోల్ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది, ఉత్తర లోకాలకి వెళ్ళదు, ఉత్తమ గతులు లభించవు. అప్పుడు ఏమవుతుంది, రామోజీ ఫిలిం సిటీ వెనకాల శ్మశానంలో ఎలా తిరుగుతున్నాయి, అలా అని పిలుస్తున్నాయి, అలాగా సంచరిస్తూ ఉంటాయి. సో ఇతన్ని కూడా అలా వేధిస్తున్నాయిట ఆ సోల్స్ అన్ని. ఆ వేదన భరించలేక ఎలాగా మానవ జన్మెత్తాక చచ్చిపోవాల్సింది, ఏ జన్మెత్తినా పుట్టినవాడు గిట్టక మానడు. సో ఏదో ఒక రోజుకి మరణం తథ్యం కాబట్టి ఈ రోజు క్షణక్షణం చచ్చే కంటే జరిగినది లోకానికి చెప్పి లోకోపకారం చేయాలి. నేను ఇంతటి పాతకానికి ఒడిగట్టిన వాళ్ళకి సహకరించాను, ఇది నా తప్పు, నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, నన్ను రక్షించే వాళ్ళు లేరు అనే అధైర్యంతో భయభ్రాంతులకి లొంగి లేదా ధనాశకు లొంగి ఏదైతే అంటే దురదృష్టవశాత్తు ఇటువంటి కార్యక్రమానికి అతను వినియోగపడ్డాడు. కాబట్టి ఇక మీదట ఎలాగా చచ్చేవాడిని ఒక్కసారిగా చచ్చిపోదాము, ఉరిశిక్ష వేస్తే వేయని పోలీసులు, బట్ లోకానికి మాత్రము మేలు చెయ్యాలి, ఈ జరుగుతున్న దారుణాలు వెలుగులోకి తేవాలి అని నిర్ణయించుకొని అతను బయటకు వచ్చి ధైర్యంగా కొన్ని ఆధారాలతో సహా వచ్చి పోలీసుల సమక్షంలో కూర్చొని విత్ సమ్ అడ్వకేట్స్ హీ కేమ్. కొన్ని బోన్స్ కూడా తెచ్చాడు. అదేనండి, ఆధారాలు తీసుకొచ్చి వాళ్ళకి చెప్పాడు. మరి లేకపోతే పిచ్చోడు అది ఇది అని కేసులు కొట్టించేస్తారు కదా. ఏమో ₹1 అలా వెదజల్లారంటే ఎంతటివైనా సరే సమస్య పోతాయి. ధనమూలం ఇదం జగత్ అన్నారు. ఈ ధనానికి లొంగని వాడు ఎవడంటే కోటికి ఒక్కడు ఉంటాడు. కోట్లు చూస్తే మొత్తము చచ్చిపోవడానికి 5,000 ఇస్తే ప్రాణాలు తీసే వాళ్ళు ఉన్నారు మన లోకంలో, మన దేశంలోనే కాదు ప్రపంచంలో. అటువంటి నీచ కలికాలంలో మనము పుట్టినందుకు ఒక పక్కన బాధపడుతున్నాను నేను. ఇటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడవలసి వచ్చినందుకు ఇంకా బాధగా ఉంది. అయినా కూడా అవేర్నెస్ కోసము, జనాలకి తెలియడం కోసం, తెలియపరచడం కోసము ఇటువంటి వార్తల్ని మనము చర్చించక తప్పదు. అందులో భాగంగా ఈ రోజున మనం మాట్లాడుతున్నాము. అంతేగాని అన్యథా భావించకండి. వ్యూస్ కోసమో ఇంకా మా ఛానల్ డెవలప్మెంట్ కోసమో కాదు. కేవలము ప్రజల్లో మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి, ప్రభుత్వాల్లో కదలిక రావాలి. ఇటువంటి దుర్మార్గాన్ని అరికట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్, ఆ యొక్క కర్ణాటక స్టేట్ గవర్నమెంట్, అక్కడ ఉన్న న్యాయం చట్టము కదిలి రావాలి వీలైనంత వేగంగా. ఎవరైతే దీని వెనకాల, ఈ రాకెట్ వెనకాల ఉన్నారో వాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే, ఎంతటి ధనవంతులైనా సరే, వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళని పబ్లిక్ అందరికీ వీలైతే తెలిసే విధంగా శిక్షిస్తే మరొకడు ఇటువంటి దుర్మార్గపు వ్యాపారానికి సాహసించడు అని ఒక అభిప్రాయంతో నేను అలా భావిస్తూ మాట్లాడుతున్నానండి. ఇది లోకంలో ప్రపంచం అంతమవుతుంది అన్న మాట చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ప్రపంచం అంతము అంటే మిన్నుమిరికి మీద పడదు, భూమి లేచి ఆకాశంలోకి వెళ్ళిపోదు.
మొత్తం భూగోళం ఇలా రౌండ్ తిరిగి ఎటో ఆకాశంలోకి వెళ్ళిపోదు. ఇక్కడే చేసిన తప్పులకి శిక్షలు ఇక్కడే ఉంటాయి. దొరకనంత వరకు దొరికితే దొంగ. గుర్తుపెట్టుకోండి, తప్పులు చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను. ఇకపోతే అనన్య భట్ కానీ సౌజన్య కానీ ఇంకా ఎవరైనా ఆ తల్లి నిన్న మీరు చూస్తే అప్పుడు ఎప్పుడో కూడా వచ్చిందట, నా కూతురు అండి ఇలా 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 ఇక్కడికి వచ్చిన తర్వాతే మిస్ అయింది. ఎవరిని అడిగినా ఇక్కడ మిస్ అయిందనే చెబుతున్నారు. మేము అన్ని ఎంక్వైరీలు చేసుకున్నా లాస్ట్ చూపు ఇక్కడ దాకే వస్తుంది. కొంచెం అని అడిగితే ఆవిడ్ని తీసుకెళ్లి కట్టేసి కొట్టి నిన్ను కూడా ముక్కలు చేస్తాము, ఎవరికి చెప్పకు అని చెప్పేసి ఆవిడ్ని తోసేశారు. ఎందుకు వచ్చిన గొడవలని బిక్కుబిక్కుమంటూ కొన్నాళ్ళు బతికింది. ఇప్పుడు ఈ పారిశుద్ధ కార్మికుడు వచ్చి కంప్లైంట్ పెట్టగానే ఆవిడ మళ్ళీ వచ్చింది పాపం. ఇప్పుడైనా నా కూతురువి జస్ట్ ఆ ఎముకో ఏదో ఒకటి ఉంటే నాకు ఇచ్చేయండి. ఆవిడ కాదండి, ఇప్పుడు పిల్లల తల్లుల్ని ఎవరైతే వాళ్ళ కుటుంబంలో ఈ దేవాలయం దగ్గర మిస్ అయిపోయినటువంటి స్త్రీల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో ఒక్కొక్కరుగా అందరూ వస్తారు బయటికి. బ్యాగ్ తో పాటు మిస్ అయిన పాప పేరెంట్స్ అందరూ వస్తారు. ఇప్పుడు ఆధారం లేక అందరికి జస్ట్ మిస్సింగ్ అని కంప్లైంట్లు ఇచ్చారు, దానికి ఏదో పోలీసులు సమాధానం చెప్పి పంపించేస్తున్నారు. మరి పోలీస్ శాఖలో ఎవరు వీళ్ళకి సహకరిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాలి. ఎందుకంటే నిజ నిర్ధారణ చేసి ఆచూకీ తెలుసుకోవాల్సినటువంటి పోలీస్ శాఖ అక్కడ వీళ్ళకి సహకరించందే ఇన్ని నేరాలు వాళ్ళు చేయగలుగుతారా? ఈ సందేహం ఉంటుంది కదా. కనీసము ఈ 300 మందో 200 మందో 100 మందో 500 మందో ఎవరినైతే వీళ్ళు మిస్ చేసుకున్నారో వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారు కదా, వెతికి ఉంటారు కదా. మరి వాళ్ళకి పోలీస్ శాఖ వారే సమాధానం చెప్పాలి కదా. అప్పుడు తాత్కాలికంగా ఏ నదిలో పడిపోయిందో, ఎటు మిస్ అయిపోయిందో, ఎవరితో లేచిపోయారో అని ఇలా సమాధానాలు చెప్పుంటారు. ఇంకా వెతకలేదు, ఇంకా దొరకలేదు, మేము వెతుకుతూనే ఉన్నాము, మాకు ఇదొకటే పని, అయినా మేము కంప్లైంట్ ఇచ్చారుగా చూస్తాము, ఇలా ఏవో సమాధానాలు చెప్తూ ఉంటారు. మరి ఈ 20 years స్పాన్లో 1995 నుంచి 25 వరకు, అంటే దాదాపు 95, 2005, 2015, 25 అంటే 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో వాళ్ళు ఇంకా లెక్క సరిగ్గా తేలేక మనకు క్లియర్గా తెలుస్తుంది. పారిశుద్ధ కార్మికుడి వరకే ఆ లెక్క. అతను పని మానేసి కూడా ఇప్పుడు ఇన్నేళ్ళు అవుతుంది. ఇంకా ఈ రాకెట్ ఇవాళ కదా బయటపడింది. ఈ 10 ఏళ్లలో ఇంకే కొత్త కార్మికుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి, వాళ్ళందరినీ కూడా విచారించాలి. అప్పుడు ఎన్ని వేల సంఖ్యలో జనం మాయమయ్యారు అనే అసలు సంఖ్య తెలుస్తుందండి. ఇది మానవ జాతికే చాలా భీతిని కలిగించేటువంటి అంశం. రేపు ఇంతకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వెళ్ళాలన్నా భయపడతారు, లేదా ఇంకో చోటకి వెళ్ళాలన్నా భయపడతారు, భక్తులు దేవాలయాలకు వెళ్ళాలంటే భయపడతారు, పేషెంట్లు ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ అలాంటి ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయపడతారు. ఇటువంటి రాకెట్లని వెంటనే నిరోధించాలండి. దీనికి సెంట్రల్ గవర్నమెంటే కదిలి రావాలి, తప్పదు. స్పెషల్గా సిబిఐ ఎంక్వైరీ వేసి ప్రత్యేక సిట్ ఒకటి ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించాలి. ప్రపంచంలో ఉన్న ఎవరికైనా సరే ఇటువంటి దుర్గతి పట్టకూడదు. బతికి ఉండంగా వాళ్ళని మాయ చేసి, మోసగించి, మానభంగం చేసి, చంపేసి, శరీర అవయవాల్ని దోచుకొని శవాల్ని అంతుబట్టకుండా మాయం చేసేసేటువంటి ఈ దుశ్చర్యకి అడ్డుకట్ట వెయ్యాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా కాపాడాలి. లేకపోతే మానవాళి మనుగడకి చాలా ప్రమాదం అండి. ఇది కర్ణాటక రాష్ట్రం సమస్య కాదండి, యావత్ భారతదేశానికే ఇది మాయని మచ్చగా ఉంటుంది. అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా, అందుకే అంటున్నాను, మన దేశానికి కూడా ఇది అరిష్ట కార్యక్రమము, దుష్ట కార్యక్రమము, దేశానికే బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి ఒక
దుశ్చర్యలు ఇవి. ఈ మానవ అవయవాల్ని అమ్ముకునేటువంటి నీచాదముల్ని కఠినాతి కఠినంగా శిక్షించండి. వాళ్ళెవరు అనేది పట్టుకోండి, తెలుసుకోండి, ప్రజలకి ధైర్యం చెప్పండి. ఇవన్నీ చేయవలసింది ప్రభుత్వమేనండి. ప్రభుత్వాన్నే మనము వేడుకోవాలి. ఎందుకంటే సర్వశక్తిమంతులు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. శోచనీయం ఏమిటంటే ఆ రాష్ట్రంలో కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ దుశ్చర్య వెనకాల హస్తము ఉందట. అది వినడానికి కూడా చాలా బాధగా ఉంది. మరి అంత చచ్చిపోతారా డబ్బు కోసం? మీరు చంపేస్తారా మనుషుల్ని? ఛీ! మీరు ఎందుకు పుట్టారయ్యా? ఆలోచించండి. మీకంటే ఒక స్కావెంజర్ 1,000,000 రెట్లు బెటరు. వాడిలోని మానవత్వము ఎలాగ చస్తాం కదా అని మేలుకుంది. అందుకే ఈ రోజున పోలీసుల ముందుకి ఈ కేసు ఉంది. ఏమైనా వీలైనంత త్వరగా నేరస్తులు ఎవరు, ఈ నేరాలు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎన్ని దేశాలకి ఈ నేరస్తులకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఇటువంటి బిజినెస్లో అనేటువంటిది నిగ్గు తేల్చాలి. అందుకు మన సెంట్రల్ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ అతి త్వరగా చర్యలు తీసుకోవాలి, తగిన చర్యలు అని కోరుకుందాం. ఇక్కడ ఇంకొకటి, ఒక పారానార్మల్ డాక్టర్ వచ్చాడు తెర మీదకి. ఇతను ఏం చెప్పాడు అంటే, రీసెంట్ గా ఇతనికి ఒక కొన్ని వందల సంఖ్యలో వచ్చే క్లయింట్స్ అన్ని కూడా ఇలా ఉన్నాయంట. ఏంటంటే ఆత్మలు నన్ను వేధిస్తున్నాయి అని వస్తున్నారు. ఎందుకయ్యా వేధిస్తున్నాయి అంటే, వీళ్ళందరిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ లో కొన్ని అవయవాలు పెట్టుకున్న వాళ్ళంట. సో ఆయన ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఏం చెప్పాడు అంటే, మేబీ ఆత్మలే వీళ్ళని ఘోషిస్తున్నాయేమో, ఈ అవయాలు ఎక్కడెక్కడికైతే వెళ్ళాయో వాళ్ళు వీళ్ళని వేధిస్తున్నారేమో, వాళ్ళ చేత వీళ్ళు ఇది ఒక ఆత్మఘోష అని చెప్తున్నారు. దీన్ని ఎంతవరకు చూడాలి? ఇలా ఒక పారానార్మల్ డాక్టర్, అతని దగ్గర రెగ్యులర్ కేసులు వస్తున్నాయి. నువ్వు వచ్చావు, కూర్చున్నావు, ఏమైందమ్మా, నన్ను దయ్యం వేధిస్తుంది, రీసెంట్ గా ఏం చెప్పి పలానా హాస్పిటల్లో కన్ను ఆపరేషన్ చేసా, పలానా ఆపరేషన్ కిడ్నీ చేయించుకున్నా, పలానా హాస్పిటల్లో ఇది పెట్టించుకున్నా, వాళ్ళని మాత్రమే వేధిస్తున్నాయి. ఇది ఎలా చూడాలి? ఇది 100% అంటే 100% కూడా వాస్తవం అండి. ఎందుకు వాస్తవము అని భావించాలి అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషి తన జీవన విధానం తనకి తెలుసుగా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా, దానికి విరుద్ధంగా ఏదైనా అతను చేసినా లేదా ఎదుర్కోవలసి వచ్చినా లేదా చూసినా విన్నా అది మర్చిపోవడానికి చాలా కాలం పడుతుంది. దాన్ని గురించే ఆలోచన వేధిస్తూ ఉంటే అతను ఒక రకమైన డిప్రెషన్కి లోనవుతాడు. అది డిప్రెషన్ అని పేరు పెట్టారు మానసిక వైద్యులు. అలా ఒక మనిషికి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, ఇన్నర్ సోలు. అదే అంత మదన పడేటప్పుడు, వ్యతిరేకంగా ఏదైనా అంశము జరిగినప్పుడు, మరి ఇన్ని వందల మనుషుల్ని మానభంగాలు చేసి, శరీర అవయవాలు తీసేసి, శరీరాన్ని ఛిద్రం చేసేసి, ఆ డెడ్ బాడీని అక్కడ పాతిపెట్టరా అని ఒక అసైన్మెంట్ ఇస్తే, అందులో పాలు పంచుకున్నటువంటి అనేక మంది ఉంటారు. ఒక్కడితో అయ్యే పని కాదు ఇది. ఒకడు ఇవాళ బయటకు వచ్చి వాస్తవాన్ని చెప్పాడు, తెగించి మానవత్వంతో ఎలాగా చేస్తాం కదా, నిజం చెప్పి చేద్దాము అని వచ్చాడు. అతను మేలు చేశాడు. అటువంటి వాడు చావకూడదు. యాక్చువల్గా వాడు ఒక రకంగా మేలు చేశాడు. ఎందుకంటే ఈ దుశ్చర్యని ఆపడానికి, ఇలాంటిది ఒకటి జరుగుతుందని ప్రపంచానికి వెల్లడి చేయడానికి ముందుకొచ్చాడు. కాబట్టి అందులో పాలు పంచుకున్న అనేక మంది ఉంటారండి. వారందరూ కూడా చాలా వరకు ఈ ఆత్మలు వాళ్ళని పట్టు పీడిస్తాయి. ఎరా దొంగ నా కొడుక, నా కిడ్నీలు తెస్తారా, నా ప్రాణం తెస్తారా, నన్ను మానభంగం చేస్తారా, నేను డొనేట్ చేశాను నువ్వు పెట్టుకున్నావు అంటే పర్లా, నన్ను చంపి మరి నా కిడ్నీ తీసి నీకు పెట్టడమే, దైవ దర్శనానికి వస్తే ఇలా చేస్తారా
అని వాళ్ళని రకరకాలుగా చిత్రహింసలకు గురి చేస్తాయి. కానీ పాపం వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చుగా, ఈ కిడ్నీ ఒక ఆవిడని చంపి నాకు పెట్టారు అని. అలా కాదండి, సోల్కి తెలుసు కదా. ఇప్పుడు ఈ చేసేవాడికి, ఇప్పుడు మీరు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారు మీకు తెలుసుగా, టిఫిన్ తింటున్నారా, కూల్ డ్రింక్ తాగుతున్నారా అనేది. ఎందుకని, మనం బతుకున్నాం కాబట్టి మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాము. కానీ చచ్చిపోయిన తర్వాత కూడా మన సోల్కి తెలుస్తాయి అన్నీ. దేహం ఉండదు కానీ ఆత్మకి మరణం అనేది ఉండదు. ఆత్మ నిత్యము సత్యము, ఆత్మ సర్వాంతర్యామి, అంతటా ఉంటుంది. ఆ సోల్ పరమాత్మని రీచ్ అవ్వాలి అంటే రిచువల్స్ అన్ని కరెక్ట్గా చేస్తేనే రీచ్ అవుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి మనకి, మన వేదాలు చెబుతున్నాయి మనకి. అటువంటప్పుడు ఏ కర్మకాండ జరగకుండా కర్మ ఇలాగ బతుకున్న మనిషిని తీసుకెళ్ళి సర్వనాశనం చేసేస్తే వాటి సోల్స్ పట్టి పీడించవా? ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ కర్ణాటకలోనే ఆ ధర్మస్థలం చుట్టూతానే ఉంటాయి. సో ధర్మస్థలిలో ఉంది మొత్తం ఆత్మఘోషలే. ఇది ఒక ఆత్మ కాదు, ఎంతమంది శరీర అవయవాలు తీసి చంపారో వాళ్ళ అందరి ఆత్మలు కూడా అక్కడే ఉంటాయి. ఈ నేరంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కడిని కూడా విచిత్రమైనటువంటి హింసలకు గురి చేసి వాళ్ళకి మరణ దండన కానీ లేదా ఎన్కౌంటర్ కానీ అటువంటిది ఏదైనా జరిగేంత వరకు కూడా విడిచిపెట్టవు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గము మాటలకి అందనటువంటిది, చెప్పనలవి కానటువంటిది. ఈ ప్రేతాత్మల్ని శాంతి చేయడానికి వీళ్ళు ఎన్ని పూజలు చేసినా కూడా నిష్ప్రయోజనము. ఎందుకు అంటే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ సమాధానం చెప్పుకుంటారు. మేము ఇక్కడ తీసి అమ్మిన ఇంకొక అవసరమైన మనిషిని బతికించాం కదా అని వాళ్ళు దేవుడితో మొరపెట్టుకుంటారు. అయినా అది అన్యాయమే, అధర్మమే. నువ్వు ఇక్కడ తీసి ఇంకొకడికి పెట్టి బతికిచ్చావు, కానీ ఎలా తీసావు? వాడికి పెట్టి బతికించలా, వితౌట్ హిస్ పర్మిషన్, వితౌట్ హిస్ నాలెడ్జ్. వారి దగ్గర కూడా వ్యాపారం చేశారు. మా వాడు డబ్బులు ఇస్తేనే కానీ నువ్వు అమ్మావు. నువ్వు వ్యాపారం చేసినా కూడా ఇక్కడ నేను డొనేట్ చేసిన దాన్ని నువ్వు ఇస్తే నా సోల్ నిన్నేం చేయదు. అవును, నేను డొనేట్ చేయలే, నువ్వు దౌర్జన్యంగా తీసుకున్నావు, చిత్రహింస దుర్మార్గంగా తీసుకున్నావు, చిత్రహింసలు చేసి మరి నా శరీరాన్ని ఛిద్రం చేసి నీకు కావలసినవి దోచుకొని నన్ను అనాథ ప్రాంతంలాగా అలా రోడ్డు మీద పడేసావు. ఎవడో చేత ఎక్కడో ఖననం చేయించావు. మరి ఊరుకుంటుందా ఆ సోలు? ఊరుకోదు, ఊరుకోవు. వీళ్ళ అంతం చూసేదాకా ఊరుకోవు. ఇంత సమయం పట్టింది. ఇప్పుడు అక్కడ కూడా మీకు జోక్గా అనిపించవచ్చు, కానీ నేను వాస్తవం చెప్తున్నాను. ఒక సోల్ కాదు కదా, ఈ చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఆత్మలు. అవన్నీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఈ దొంగ నాయాళ్ళు ఈ రాకెట్ నడిపే వాళ్ళందరినీ నలిపినట్టు నలిపేయాలి. వాళ్ళ రక్త మాంసాలు బతుకుండగానే బయటకు వచ్చేలాగా చెయ్యాలి. వాళ్ళని చంపకూడదు, కానీ ప్రతి క్షణము నరక యాతన, చచ్చిపోయేంత దుర్భర యాతనకు గురి చెయ్యాలి అని తీర్మానించుకుని ఉంటాయి. అందువల్లే కొంతమంది ఎవరైతే ఈ పూడ్చడాలు ఇవన్నీ కళ్ళారా చూడ్డాలు దానికి సహకరించడాలు చేశారో వాళ్ళు మానసిక రోగులుగా ఇప్పుడు మాకు దెయ్యం పట్టింది, భూతం పట్టింది, మాకు నిద్ర పట్టట్లేదు, మాకు మనశ్శాంతి లేదు, మా కుటుంబాలు సవ్యంగా లేవు అని ఒక్కొక్కళ్ళు డాక్టర్లని మాంత్రికుల్ని సంప్రదించడం, దేవాలయానికి వెళ్ళి యజ్ఞయాగాదులు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందుకే ఆ డాక్టర్ వచ్చి చెప్పాడేమో, దాని సంబంధిత వ్యక్తులే అయి ఉంటారు ఈ బాధితులంతా. ఏమైనప్పటికీ అసలు మనుషుల్ని కోల్పోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ధైర్యంగా ముందుకు రండి. మీరు ఇచ్చిన కంప్లైంట్లని ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పేదాకా పోలీస్ స్టేషన్ల ముందు నుంచి కదలకండి, కోర్టుల ముందు నుంచి కదలకండి, సచివాలయం ముందు ధర్నాలు చేయండి, కదలకండి. ఎందుకంటే ప్రభుత్వము కదలాలి, ప్రజల్లో ఒక మేలుకొల్పుగా ఇది ఉండాలి. లేకపోతే
ప్రాణభీతి కదండి. ఎవరు సంసారాలతోటి ఏ దేవాలయానికి వెళ్ళగలుగుతారు, ఎక్కడికి వెళ్ళగలుగుతారు? అంటే 24 గంటలు ఇంట్లో తలుపులు వేసి తాళం వేసుకుని ఇంట్లోనే దేవుడా దేవుడా అంటూ బతకాలా? ఇది చాలా దారుణము. ఇంతకంటే ఆ, చెప్పడానికి ప్రస్తుతం ఏమీ న్యూస్ లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సాధ్యమైనంత త్వరగా ఈ అంశాన్ని టేక్ ఓవర్ చేసి సీరియస్గా దీని వెనక ఉన్నటువంటి నిజ నిర్ధారణ చేసి తీరాలి. దోషుల్ని కఠినాతి కఠినంగా శిక్షించాలండి. ప్రజలకి భరోసా కలిగించాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. అలాగే ఎవరి కుటుంబాల్లో వ్యక్తుల్ని వాళ్ళు మిస్ చేసుకున్నారో ఈ దేవాలయ ప్రాంగణంలో వారందరికీ కూడా యథాశక్తి ప్రభుత్వము న్యాయం జరిపించాలి అని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.